నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో విశాఖ ఉత్సవ్ సర్క్యూట్ హౌస్ లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి గంట 6 ఏళ్ల పసిపాపను హతమార్చేందుకు కుట్ర పన్నిన అక్కా చెల్లెలు అరెస్ట్ చిన్నారి శివాని ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశామన్న పోలీసులు గ్లోబల్ సమిట్ కు 25వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి అధికారుల్ని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పీవీ స్మారక ఉపన్యాసంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలమయ్య పీవీ స్మారక ఉపన్యాసంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య విశాఖ ఉత్సవ్ను ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన ఈ ఉత్సవ్ను అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరికి మార్పు చేశామని అన్నారు. అలాగే జనవరి 27, 28 తేదీల్లో గ్లోబల్ సమిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులతో సమీక్షించామని అన్నారు. 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. సుమారు 2000 మంది పారిశ్రామికవేత్తలు 15 దేశాల నుంచి మంత్రులు హాజరవుతారని తెలిపారు. జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరిలో 5వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న విశాఖ పుస్తక మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 4.67 క్రోర్స్ అంటే 4,67 క్రోర్స్ దీనికి జనవరి మొత్తం. ఈ 4.67 lakh క్రోర్స్ లో ఎన్ని గ్రౌండ్ అయినా ఏంటి కూడా మొత్తం సీఎం గారు రేపు 27న ఇనాగరేషన్ స్పీచ్ లో ఆయన మొత్తం దాని డీటెయిల్స్ చెప్పబోతా ఉన్నారు. ఎన్ని ఇప్పటికి గ్రౌండ్ అయిపోయి ప్రొడక్షన్లోకి వచ్చినాయి, ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ చెప్తారు. టెంటర్గా ఒక 35% స్టేట్ వైడ్గా ఇప్పుడు గ్రౌండ్ అయినట్టుగా ప్రాథమిక రిపోర్ట్ ఉంది. దాన్ని సీఎం గారు డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. అలాగే వైజాగ్ తీసుకుంటే మొన్న సమ్మిట్లో 26 MOUలు అయినాయి. మొత్తం 43,000 మంది ఎంప్లాయ్మెంట్ దానికి ప్రొవైడ్ చేశారు. 54,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ MOUలు చెప్పడం జరిగింది. దీంట్లో వైజాగ్లో అయితే దాదాపు లారస్ కానీ, అలాగే అరబిందో కానీ, నాట్కో కానీ, సిప్లా కానీ, దివీస్ కానీ, ఈ పెప్సీ 6 ఏళ్ల చిన్నారిని హతమార్చేందుకు కుట్ర పన్నిన 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ అక్కా చెల్లెళ్లే. మల్కాపురం సీఐ కేశవరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి పేరు శివాని. వయసు 6 ఏళ్లు. తల్లి ప్రసవ సమయంలోనే చనిపోయింది. కోల్కతాలో నివాసం ఉంటున్న శివాని అక్కడే వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న అనకపల్లికి చెందిన దివ్య చేరదీసింది. దివ్యకు 2 కుమారులు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆ 2 కుమారులను తన అక్క రాధ వద్ద ఉంచింది. కలకత్తా నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటుంది. ఇలా శివానిని చేరదీసిన దివ్య అనకాపల్లికి తీసుకొచ్చింది. 6 ఏళ్లు గడిచిన తరువాత శివానిని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 27వ తేదీన యారాడ కొండపైకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి హత్య చేసేందుకు యత్నించారు. స్థానికులు చూడడంతో అక్కా చెల్లెలిద్దరూ పరారయ్యారు. చిన్నారి నుంచి వివరాలు రాబట్టిన మల్కాపురం పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దివ్య, రాధలను అరెస్ట్ చేశారు. గాయపడిన చిన్నారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఐ కేశవరావు చెప్పారు. అలియాస్ దివ్య, అమ్మాయి నమ్మి వరప్రసన్న అలియాస్ దివ్య, ఆవిడని అరెస్ట్ చేసాం. ఇందులో ఈ దర్యాప్తులో చాలా మేము అమ్మాయి అసలు ఎట్టి పరిస్థితిలో కూడా తన అడ్రస్ చెప్పలేకపోయినప్పటికీ చాలా కోణాల్లో విచారించి ఈ తల్లి యాక్చువల్గా స్టెప్ మదర్, శివాని అనే అమ్మాయి తను ఆల్ఫా యాక్చువల్గా అంటే అనాథ బాలిక. ఈ ప్రసన్న అలియాస్ దివ్య, వరప్రసన్న అలియాస్ దివ్య మరియు వీళ్ళ అక్క రాధ ఇద్దరు కలిసే ఉంటున్నారు. వీళ్ళిద్దరు కలిపి వాళ్ళ పిల్లలకు భారం అవుతుందని తనకు విచక్షణారహితంగా కొట్టి ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో 27/12/2016 ఆనాడు సాయంత్రం ఇక్కడికి మన డాల్ఫిన్ హిల్స్కి అనకాపల్లి నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో ఆ పైకి వెళ్ళి డాల్ఫిన్ హిల్స్ కొండ మీద
ఆ తుప్పుల్లో విడిచిపెట్టేయాలనుకుంది. అప్పటికే అమ్మాయిని చాలా గాయపరిచారు ఇద్దరు. నెక్స్ట్ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అమ్మాయిని అంటే బర్నింగ్ స్టవ్ మీద కూర్చోబెట్టినట్టు కూడా మనకి ఆధారాలు లభించాయి. పెట్టిన తర్వాత కూడా ఎప్పుడైతే తనతో రావడానికి ప్రయత్నించిందో అక్కడ ఈ వరప్రసన్న అలియాస్ దివ్య ఈవిడ అక్కడ కూడా కొట్టి దాని తర్వాత తుప్పుల్లో పడేసి గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు సంయమనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వివిధ శాఖల అధికారుల్ని ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న సదస్సుకు 2500 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 1100 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. వివిధ శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినిధులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26వ తేదీన సాయంత్రానికి విశాఖ చేరుకుంటారన్నారు. 25వ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ నవీన్ గులాటి, ఏడీసీపీ మహేంద్ర పాత్రుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. So I mean, suppose they are 800 outside, from outside the city or the district. So 800 we have rooms available. Suppose they are 1,200 we have to ask for the rooms. Because it's not 3 days, 2 days. Generally they will occupy 2 days. It's not like one day they vacate and another day you can allow. That is not the case this time. So we have to come with that guarantee on that as soon as possible by today evening. Yes. You share that list with us. A priority is the hotel. 5 stars, 3 stars, accordingly, the location will be done. సరళీకృత ఆర్థిక విధానాలతో మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి గొప్ప మేలు చేశారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ వెంకటాచలయ్య అన్నారు. అచేతనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకొచ్చి క్రియాశీలకంగా మార్చిన ఘనత పీవీదేనని ఆయన కొనియాడారు. ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నాగరికత సంస్కృతి సమాజం అనే అంశంపై స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు 5వ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కొత్త టెక్నాలజీ ఉద్యోగ రంగంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. టెక్నాలజీ వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు 65% అంతరించిపోతున్నాయన్న ఆందోళనని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే తరం వారిలో 65% కొత్త టెక్నాలజీతో ఏర్పడిన ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందన్నారు. భవిష్యత్ అంతా టెక్నాలజీదేనని చెప్పారు. పివి నరసింహారావును కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం చేయడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. ప్రధానమంత్రిగా పివి దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పలువురు పత్రికా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. రహదారి భద్రతలో విశాఖ జిల్లా ఆదర్శంగా నిలిపేందుకు అందరూ సహకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ లారీ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులకు పోర్ట్ గ్రీన్ పార్క్ ఏరియాలోని ఏర్పాటు చేసిన రహదారి భద్రతా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బ్రెజిల్ డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి రాష్టంలో 50% మేర రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ ప్రజలు ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటిస్తూ క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ లారీ డ్రైవర్లను మంత్రి సన్మానించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీసీటీ వెంకటేశ్వరరావు, ఆర్టీఓ ఖాన్, కోస్టల్ జోన్ ఏసీపీ రంగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం యొక్క ఆలోచన గురించి మాట్లాడుకున్న ముందు ఏదైతే మంత్రి గారు అడిగారు, ఈ అసోసియేషన్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీకు కొంత టైం కేటాయించండి. తప్పకుండా నేను ఇప్పుడే మీకు ఈ వేదికగా హామీ ఇస్తున్నాను. మనం ఒక 2-3 రోజులు ఉన్నాయి, డెఫినెట్ గా మీకు అనుకుంటున్నాం. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో, ఏదైతే మనం వాటిని పరిస్థితుల అవకాశాలు ఇవన్నీ కూడా మీతో మాట్లాడి దానికి వెంటనే పరిష్కారం తీసుకున్నామని చెప్పని ఈ సందర్భంగా మీకు ముందు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ లో చెప్పారో, బ్రెజిల్ డిక్లరేషన్ ప్రకారం
2020 టయానికి మనం ఈ యాక్సిడెంట్ యొక్క పర్సంటేజ్ని 50% తగ్గించాలి అనే లక్ష్యంతో ఒక డిక్లరేషన్ తీసుకోవడం. అయితే ఆ లక్ష్యం అనేది చాలా కష్టమైన లక్ష్యం. అది మనకందరికీ కూడా తెలుసు. మన మినిస్టర్ గారు చొరవతోనే మనము గత ఆగస్టు 2016లో జాతీయ వ్యాప్తంగా ఉండేటువంటి సదస్సును నేషనల్ వర్క్షాప్ ఆన్ రోడ్ సేఫ్టీ, జాతీయ వర్క్షాప్ రోడ్ సేఫ్టీ పైన ఇక్కడ అత్యంత విజయవంతంగా జరుపుకున్నాము. ఆ సదస్సులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే స్వీడన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వాళ్ళు అక్కడ ఈ రహదారి భద్రతకు చేపట్టేటువంటి అంశాలు. ఉన్నత చదువులు చదివి అత్యాశకు పోయి చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కిన ఓ యువకుడి ఉదంతం ఇది. విశాఖలో ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న కమ్మిలి రాజేష్ దువ్వాడ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఈ నెల 18వ తేదీన కోర్మన్నపాలెం శ్రీకృష్ణనగర్లోని ఒక అపార్ట్మెంట్ లో తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వాళ్లు ఇంట్లో లేకపోవడంతో కింది ఇంట్లో ఉంటున్న విజయలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అదే సమయంలో విజయలక్ష్మి మెడలో బంగారు గొలుసును చూసి వాటిని కాజేయాలన్న ఆలోచన పుట్టింది. మంచినీళ్లు అడిగాడు. వాటిని తేవడానికి లోపలికి వెళ్లిన విజయలక్ష్మి వెంటాడి ఆమె మెడలోని బంగారు వస్తువులను అపహరించుకుపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేసి 5 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రామ్మోహన్ రావు తెలిపారు. ఆమె ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది. వాటర్ తాగిన తర్వాత ఆమె లోపలికి వెళ్తున్న సమయంలో ఈయన కూడా ఫోర్స్ఫుల్ గా లోపలికి వెళ్లి డోరు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఆమె మెడని గట్టిగా ఒత్తి నోరు, ఆమె అప్పటికే కేకలు వేయడం ప్రారంభించింది. నోరు నొక్కి గొంతు గట్టిగా ఇచ్చేసరికి ఆమె అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆమె మెడలో ఉండేటటువంటి గోల్డ్ చైను, ఈ 2 పేటల తాడు ఒకటి, ఈ 3 పేటల తాడు, ఇవి తెంపుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 5 గంటల సమయంలో వాళ్ళ మనవలు స్కూల్ నుండి ఇంటికి వచ్చి వాళ్ళు అప్పుడు ఆమె అన్కాన్షియస్ స్టేట్ లో ఉండడాన్ని గమనించి ఆమె లేపారు. లేపిన తర్వాత జరిగినటువంటి వివరాలు చెప్పి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేపట్టినటువంటి మా గాజువాక క్రైమ్ సబ్ డివిజన్ దివ్యాంగులకు ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు వెల్లడించారు. యుఎస్ఏకు చెందిన బుక్ షేర్ బెనిటెక్ సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే తమ యూనివర్సిటీలో దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు అనుకూలమైన యూనివర్సిటీగా ఏయూ గుర్తింపు పొందిందని తెలిపారు. వీరికి ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. సిపిఎస్ ను అంతమొందించే వరకు పోరాడతామని నాయకులు హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమం సాగుతుందని, సిపిఎస్ ను రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. రిటైర్ అయిన వెంటనే లేదా ఉద్యోగం మరణించిన వెంటనే ఆ కుటుంబం రోడ్డును పడిపోతుంది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో 30 ఏళ్ల పాటు గవర్నమెంట్ కి సర్వీస్ చేసి రోడ్డు మీద పడిపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుచే తక్షణము రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాట్యుటీ మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు వరకు మనం టైం ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగా ఇవాళ 13 జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు మనం ధర్నా చేస్తున్నాం. తక్షణం గ్రాట్యుటీ విడుదల చేయాలి జీవో అనేది మా తక్షణ డిమాండ్. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తాం. త్వరలో విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర సాగర సింహగర్జన అనే పేరుతో 20,000 మందితో ఒక ర్యాలీ చేయబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం,
ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గ్రాట్యుటీ జీవోని విడుదల చేయాలి, పెన్షన్ రద్దు చేయాలి. లేని పక్షంలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథక కార్మికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనని వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యల గోడు పట్టించుకోవాలని కోరారు. టైం పాటించిన ప్రభుత్వం మా జీతాలు వేయడం మటుకు టైం పాటించలేదు. 4 నెలలు మాకు జీతాలు వేయకపోతే ఆయాలు టీచర్లు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతారో అర్థం చేసుకోవాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాలు కరెక్ట్ గా జరగాలంటే వాళ్ళకి కరెక్ట్ గా పక్కా బిల్డింగ్ అనేది ఉండాలి. పక్కా బిల్డింగ్ లేవు, రెంట్ కొంటమంటున్నారు. ఈ రోజు జీఎంసీలో ఒక గది వరండా రెంట్ తీసుకుంటే 3,000 రూపాయలు ఉండకుంటే ఇంకా మేము ఏం తిని బతకాలో కూడా మాకు అర్థం అవట్లేదు. మాకు అందించే రెంట్ మటుకు 750 రూపాయలు, 750 రూపాయలు ఎక్కడ, 3,000 రూపాయలు ఎక్కడ, అది కూడా మాకు సరిగ్గా ఇవ్వడం లేదు. అలాగే పోషకాహారం అందించాలి. పోషకాహారం అందించాలంటే కనీసం రోజు సాంబార్లు 6 రకాల కూరగాయలు వేయాలి. 6 రకాల కూరగాయలు వేయాలంటే ఈ రోజు కేజీ 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్న కూరగాయలు మేము ఎక్కడ కొని వేయగలం? అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు కృషి చేయాలని 50వ వార్డు టీడీపీ నాయకులు దొడ్డి రమణ కోరారు. దీపం పథకం గ్రామంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హులందరికీ పథకాలు వర్తిస్తాయని అన్నారు. గ్రామంలో కొత్తగా మంజూరైన పెన్షన్లను త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో మహిళా సోదరులు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా అందరూ కూడా కర్రల మీద వండుకొని అనారోగ్యానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో అందరూ కూడా రోజులు పెరిగే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చారు. అందరూ కూడా శుభ్రంగా స్టవ్ మీద వంట చేసుకుని మహిళా సోదరులు అందరూ కూడా సోదరిమణులు అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద ఎమ్మెల్యే గారు సహకారంతో ఈరోజు గంగవరం గ్రామంలో దాదాపు 30 వరకు శాంక్షన్ అయ్యారు. వీటిలో మొదటిగా డబ్బు కట్టిన వారు అందరికీ కూడా స్టవ్లు తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కూడా తుఫాన్ వచ్చి రకరకాలుగా మనం ఉన్న సముద్రం దగ్గరలో ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో తుఫాన్ వచ్చినా విశాఖపట్నంలో కంపల్సరీ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మత్స్యకార గ్రామంలో 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఈరోజు సబ్సిడీ పథకాలు ఇచ్చి ఒక న్యాయ పేష మీరు ఈరోజు భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఈరోజు వరకు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి పెద్ద రిపోర్ట్. ఉదయం 30 నుండి 34 కిలోమీటర్లు, సాయంత్రం 26 నుండి 30 కిలోమీటర్లు, రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం, రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. పై గణాంకాలను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వరి నారులో జింక్ లోపాన్ని గమనిస్తే నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాటిన వరిలో కంకినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైకోఫాల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో విశాఖ ఉత్సవ్. సర్క్యూట్ హౌస్ లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి గంటా. 6 ఏళ్ల పసిపాపను హతమార్చేందుకు కుట్ర పన్నిన అక్కా చెల్లెలు అరెస్ట్. చిన్నారి శివాని ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశామన్న పోలీసులు. గ్లోబల్ సమిట్ కు 25వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. అధికారుల్ని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పివి స్మారక ఉపన్యాసంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకట
ఎంబీబీఎస్ విద్యార్థులకు అగ్ని పరీక్ష పెట్టేందుకు సిద్దమవుతున్న కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పాస్ అయితేనే డాక్టర్గా మెడికల్ కౌన్సిల్ గుర్తింపు. సర్వత్రా వ్యక్తమవుతున్న నిరసనలు. వివరాలు ధరువులో. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.